హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే హాస్టల్ నుంచి కాలేజ్ దగ్గర హాస్టల్ నుంచి అన్ని చదువుకొని పోతున్నాం. మా వాళ్ళు ముందుకు పోతారు. నేనైతే ఇంకా ఇంటికి పోలేదు. ఇప్పుడు మనం మియాపూర్కి పోయి మియాపూర్ నుంచి మళ్ళీ నాగోల్కి రావాలి. గైస్ ఇప్పుడే రామోజీ కాడ నుంచి అయితే పోతున్నాం. ఏ బ్లాగ్ స్టార్ట్ చేసినా ఇక్కడ చూడు హాయ్ చెప్పు. ఇప్పుడు మనం తీసుకుపోయే కార్ ఇదే. కార్ రెంటల్ వచ్చేసి మన మోటోరోడ్ కార్ రెంటల్స్ దగ్గర అయితే తీసుకున్నాం. అన్న వాళ్ళు అయితే చాలా మంచి డిస్కౌంట్లు మంచి కార్స్ అయితే ఇస్తారు. అన్ని మీకు ఏ కార్ కావాలన్నా అన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చాలా రోజుల తర్వాత యూట్యూబ్ లో ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే చేస్తున్నా. మా వాళ్ళు అయితే సిగ్గుపడుతున్నారు, వీడియో ముందు అయితే ఎక్కువ మాట్లాడతలేరు. సో వ్లాగ్ మొత్తం మాక్సిమం సైలెంట్ గానే ఉంటది. నెక్స్ట్ వ్లాగ్ నుంచి వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇంకా మమ్మీ వాళ్ళకి చెప్పేసి సీదా నాగోల్కి అయితే రిటర్న్ అయిపోయాం. మియాపూర్ నుంచి నాగోల్కి అయితే మొత్తం రెడ్ లైన్ ఏరియా, ఫుల్ ట్రాఫిక్. సో ఇంకా మధ్యలో ట్యాంక్ బండ్ మీద నుంచి అయితే వెళ్ళినాం. నైట్ టైం వ్యూ ఆబ్వియస్లీ చాలా బాగుంటది కాబట్టి మంచి ఎంజాయ్ చేసుకుంటే వెళ్తాం ఇద్దరు. సీదా నాగోల్లో ఫ్రెండ్ గాని రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. మనకు ఫైనల్లీ కార్ అయితే తీసేసుకున్నాం. కార్ తీసుకున్నాక సంజయ్ గారు అయితే వస్తానేసి అన్నాడు. వాడైతే మియాపూర్ బొల్లారం దగ్గర ఉండే ఇంకా వనసలిపురం నుంచి మియాపూర్ కి అయితే వెళ్ళిపోయినాం వాడిని పికప్ చేసుకోనికే. ఈ రోజు అయితే హైత్ నగర్ టు మియాపూర్ 4 సార్లు అయితే తిరిగిన. ఇంకా ఓఆర్ఆర్ ఎక్కినాక డ్రైవింగ్ అయితే వానికి ఇచ్చేసిన. ఇప్పుడే ఓఆర్ఆర్ అయితే ఎక్కినాం. మీకు ఓఆర్ఆర్ చూసుకోవచ్చు. మా అయితే నడుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కినాం. ఇదేమో మూతి, మా మూతి ఇగో మేమైతే ఇక మురుకులు తెచ్చుకున్నాం. ఇక మురుకులు తిని కూడా కూర్చున్నాం, పోతున్నాం. ఇక ఓవరార్ దిగినాక వెళ్తాం. వీడియో ఆన్ చేస్తే ఇంకా మా వాళ్ళు సైలెంట్ అయిపోతుంటారని ఎక్కువ వీడియోస్ తీయలేదు కార్లో. బాగా అలసిపోయా కాబట్టి పడుకున్నా. ఇంకా నేను పడుకున్నాక మూతిగాడైతే కొన్ని వీడియోస్ తీసిండు. మూతి అంటే వీడే. సో గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకోండి. వాట్సాప్ రప్ప వీడేమంటుండు రప్పరంట. ఫోన్ తీయడు. ఆల్మోస్ట్ మా వాడు వచ్చి కార్ డోర్ ఓపెన్ ఆల్మోస్ట్ పడిపోయింది. పిల్లర్ సాంగ్ ఇచ్చింది. మా వాడు పాట పాడతాడు. చేసినాం. చాలా కష్టం. గాయ్స్ వచ్చిండు, మా వాడు వచ్చిండు. మిస్సి తీసావా? ఇంకా నైట్ అందరు కోమా అయిపోయినారు. పొద్దుగాలనే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాం. బ్యాగ్ లో ఉండేరా. ఫస్ట్ అందరం ఇంటికి వెళ్ళేసి వాడిని తీసుకొని ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయినాము. చూడరు గైస్, మన వదిలేసి ఒక ఫోటోలు దిగుతారు. దొంగ నా కొడుకులు వీళ్ళు. పెళ్లి కోసం అని కాలేజీలో సార్ వాళ్ళతో కొట్లాడి మరీ కటింగ్ చేయించుకోలే వీడు. ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగా డెకరేట్ చేసినుండే. ఇంకా మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయినుండే. మేము వెళ్ళేసరికి ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదు. అండ్ టిఫిన్ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్. అక్కడ పెళ్లి యూజ్ చేసి సీదా భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఆఫ్టర్నూన్ టైంలో కూడా చాలా రష్ అయితే ఉంది.
అమ్మవారిని చూపిస్తా చూసేయండి. ఎండ గట్టి కొడుతుంది అనేసి అందరం జ్యూసెస్ అయితే తాగినాం. అండ్ ఆంటీ అయితే జ్యూస్ మంచిగా చేసి ఇచ్చింది. అండ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఆంటీ దగ్గర జ్యూస్ చెప్పండి. భద్రకాళి టెంపుల్ ఆంటీ దగ్గరికి రండి, జ్యూస్ చాలా బాగుంది. 20 రూపీస్ మాత్రమే. In 400 meters, your destination will be on the left. జాగ్రత్త బో, డేంజర్ మంకీస్. అయిపోయింది ఒక 10 ఇంకా సుమంత్ గారిని ఫంక్షన్ హాల్ దగ్గర దింపేసి మేమైతే 1000 పిల్ల టెంపుల్కి అయితే వచ్చేసినాం. 700 ప్లేస్ 1000 పిల్ల టెంపుల్. You have a కొద్దిసేపు అక్కడ మెడిటేషన్ అయితే చేసిన. వాటర్ నింపురా. ఇంక ఇలా టైం పాస్ అయితే లేదని మంచిగా ఫోటోషూట్ అయితే చేస్తారు. మా వాళ్ళు అయితే అందరు కెమెరామ్యాన్లే ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్కలా తీస్తారు. కట్టెలాగానే ఉన్నాడు. వెయిట్ వెయిట్ ఇగో ఈ బ్లాగ్ సైలెంట్ ఇవ్వడానికి ఇగో ఇదే కారణం. వీడియో ఆన్ చేసి చాలా సైలెంట్ అయిపోతారు ఎంత జోష్లో ఉన్నా సరే. ఇంకా మేమందరం అయితే కలిసి చాయ్కి అయితే వెళ్ళిపోతున్నాం. తోతున్నావు ఇప్పుడు దుంకనికే. మెల్ల భారత్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక దుంకుడే పోయి
మా వాడైతే పిలుస్తుండో ఇక చెల్లు అన్నట్టు దుంకుదాం ఇక. ఫారినర్స్ కూడా వస్తుండే, వాళ్ళతో కూడా ఫుల్ డ్యాన్స్ చేయించాం. కానీ పాపం వాళ్ళైతే మస్తు భయపడుతుంది డ్యాన్స్ చేయడానికి. నైట్ 12కి అయితే స్టార్ట్ అయిపోయినాం రిటర్న్ హైదరాబాద్ కి వరంగల్ నుంచి. అందరైతే ఫుల్ స్లీప్ లో ఉండే, ఇంకా నేనైతే మంచిగా పాటలు పెట్టుకొని వచ్చేసిన హైదరాబాద్ కి. ఇంకెవరింటికల్లా వాళ్ళని దింపేసిన, కార్ కూడా సేఫ్ గా ఇచ్చేసేసిన. ఇప్పటి నుంచి ప్రతి సండే అయితే వ్లాగ్ వస్తుంది. అండ్ నా వ్లాగ్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్లాగ్స్. డైలీ వ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. బై బై, సైనింగ్ ఆఫ్.